ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడగానే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలుసుకోవాలని మనందరికీ ఎంతో కుతూహలంగా ఉంటుంది. ఆయన రోజు ఏం తింటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎప్పుడూ చిరునవ్వుతో ఫిట్ గా ఉండటానికి కారణమేంటి అనే సందేహాలు చాలా మందికి తరచూ వస్తుంటాయి. ఆ డౌట్స్ అన్ని మనం ఇప్పుడు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎవరికైనా వర్క్ ప్రెషర్ లో ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అలవాటు. దీంతో వారు బరువు పెరుగుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అతిగా తినకుండా ఖచ్చితమైన డైట్ నియమాలను పాటిస్తారట. వైఎస్ జగన్ కు మామిడికాయ తురిమి చేసే పులిహోర అంటే ఎంతో ఇష్టమట. ఆయనకు పోషకాహారం, యోగా వంటి అలవాట్లు కుటుంబ సభ్యుల నుంచి వచ్చాయని సన్నిహితులు చెప్తారు. రాయలసీమ రుచులంటే వైఎస్ జగన్ కు ఎంతో ఇష్టమట. మార్నింగ్ టైంలో టిఫిన్ చేయకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటారని తెలిపారు. రోజు 2 గంటల పాటు జిమ్ చేస్తారని, చాలా లిమిట్ ఫుడ్ తీసుకుంటారని, ఆకుకూరలు, పల్లీలు, మొక్కజొన్న పొత్తులంటే మరింత ఇష్టమని తెలిసింది. ఫ్రూట్ జ్యూస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారట. వీకెండ్స్ లో కొద్ది మోతాదులో బిర్యానీ, చేపల పులుసు, మటన్ వంటి నాన్ వెజ్ డైట్ తీసుకుంటారట. యోగా, జిమ్ ద్వారా ఒత్తిడి లేకుండా చూసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. జగన్ మితాహారి అని, ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ తింటారని, వారానికి ఒకసారి మాంసం తీసుకుంటారని, నాన్ వెజ్ లో కీమా ఇష్టమని, అది కూడా కొద్దిగానే తీసుకుంటారని సీనియర్ నటి రోజా సోషల్ మీడియాలో తెలిపారు. పాలలో పచ్చి అల్లం వేసి మరిగించిన పాలు కూడా తీసుకుంటారని చెప్పారు. అప్పుడప్పుడు రాగి ముద్ద, మటన్ కీమాను లంచ్ లో తీసుకుంటారట. కుండ పెరుగు లేకుండా లంచ్ ముగించారని తెలిసింది. జగన్ ఎనర్జీ డ్రింక్ తీసుకుంటారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మద్యానికి దూరంగా ఉంటారట. వైఎస్ జగన్ పాదయాత్ర టైంలో ఉదయం టిఫిన్ చేయరని, కేవలం ఒక గ్లాస్ జ్యూస్ మాత్రమే తీసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయరని, మధ్యాహ్నం ఒక గ్లాస్ బటర్ మిల్క్, చిన్న కప్పులో యాపిల్ గాని, పియర్స్ గాని లేదా పుచ్చకాయ గాని తీసుకుంటారట. అదే విధంగా రాత్రి వేళ మాత్రమే ఒక పుల్కా, 4 కర్రీలు, ఒక కప్పు పెరుగు తీసుకుంటారని సన్నిహితులు తెలిపారు. మీరు కూడా వైఎస్ జగన్ లా ఫిట్ గా ఉండాలని తన డైట్ మెనూ మీరు ట్రై చేయకండి. వారి శరీర తత్వాన్ని బట్టి వారికి డైట్ ఉంటుంది. సో డైటీషియన్ సలహా ప్రకారం డైట్ తీసుకోండి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి.